श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। हरिकथामृतसार गुरुಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ परम भगवद्भक्तरिदनादरदि केळुवुदु श्रीरमणिकर कमल पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्र भवेन्द्र मुख विनुत नीरज भवांडोदय स्थिति कारणने कैवल्यदायक नारसिंहने नमिपे करुणिपुद ಮಗೆ मंगळवा। నిన్నటి రోజున మన హరికథామృతసారము పాఠమునందు కరుణాసంధిలో 30వ పద్యాన్ని చెప్పుకున్నాము. దశావతారములను స్తోత్రం చేస్తూ దశావతారములందు భగవంతుడు తన భక్తుల పట్ల ఎంతటి కారుణ్యాన్ని చూపించాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు కరుణాసంధిని ముగిస్తూ చెప్తూ ఉన్నటువంటి శ్లోకము 31వ పద్యం. శ్రీ మనోహర శమలవర్జిత కామితప్రద కైరవదళ శ్యామ శబల శరణ్య శాశ్వత శర్కరాక్షసక సామసన్నుత సకల గుణగణధామ శ్రీ జగన్నాథ విఠల నీమహియొಳವತರಿಸಿ సలహిద సకల సుజనరను. పదచ్ఛేదము. శ్రీ మనోహర శమల వర్జిత కామితప్రద కైరవదళ శ్యామ శబల శరణ్య శాశ్వత శర్కరాక్షసక సామసన్నుత సకల గుణధామ జగన్నాథ విఠలను ఈ మహియుడు అవతరిసి సకల సుజనరను సలహిద. ఈ మహియుడు అవతరిసి సలహిద సకల సుజనరను. ప్రతిపదార్థము. శ్రీ మనోహర లక్ష్మీ మనోహరుడు, శమలవర్జిత దోషరహితుడు, కామితప్రద కోరినది ఇచ్చువాడు, కైరవదళ శ్యామ నీలోత్పలము వంటి నల్లని వర్ణము కలవాడు, శబల చిత్రవర్ణములు కలవాడు లేదా అన్ని వర్ణముల వారును భక్తులుగా కలవాడు లేదా బింబరూపి, శరణ్య ఆశ్రయుడు, శాశ్వత అనాది నిత్యుడు, శర్కరాక్షసఖ సూక్ష్మదృష్టి లేదా సూక్ష్మ జ్ఞానము కలవారికి మిత్రుడు, సామసన్నుత సామవేదము చేత స్తుతింపబడువాడు, సకల గుణధామ అనంత కళ్యాణ గుణ నిలయుడు, జగన్నాథ విఠలను జగన్నాథదాసుల
బింబరూపి అయినటువంటి శ్రీహరి ఈ మహీయుడు ఈ ఇలయందు అంటే భూమియందు అవతరించి సకల సజ్జనులను సలహిద సంరక్షించినాడు అని తాత్పర్యము. శ్రీహరి లక్ష్మీ మనోహరుడు, దోషరహితుడు, భక్తాభీష్టప్రదుడు, నీలోత్పలవర్ణుడు, నానావర్ణాకారుడు, నానా వర్ణముల వారిచే వంద్యుడు, బింబరూపి, అనాది నిత్యుడు, సూక్ష్మజ్ఞానులకు మిత్రుడు, సామవేద స్తుతుడు, అనంత కళ్యాణ గుణ నిలయుడు, జగన్నాథదాసారిల బింబమూర్తి ఈ ఇలయందు అంటే ఈ భూమియందు అవతరించి సకల సాధు సజ్జనులను సంరక్షించినాడు అని తాత్పర్యం. ఇక మనము విశేష వివరణను చూద్దాం. శ్రీ మనోహర అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మనస్సును హరించినటువంటి వాడు. క్షీరాబ్దియందు అవతరించినటువంటి లక్ష్మి సకల దేవతలను చూచి శ్రీహరి చేత మాత్రము హరింపబడినటువంటి మనస్సు కలది అయి అతని కంఠమునందే స్వయంవరమాలను వేసినది. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసేటటువంటిది, సూచించేటటువంటిది శ్రీ మనోహర అనేటటువంటి పదం. మొత్తానికి జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువుల కంటే ఉత్తమురాలైనటువంటి అక్షరతత్వమైనటువంటి భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవి యొక్క మనస్సును హరించినటువంటి వాడు అంటే లక్ష్మీపతి శ్రీ మనోహర. శబల శ్యామ శబల శమలవర్జిత. శమల అంటే దోషము అంటే దోషరహితుడు. శమల అంటే దోషరహితుడు. అవును, భగవంతుడు దోషము లేశము కూడా లేనటువంటి వాడు. నారాయణం గుణై సర్వైరుదీర్ణం దోషవర్జితం. భగవంతుడు ముందు చెబుతూ ఉన్నారు సకల గణధామ అంటే అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు. అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడే కాకుండా అనంత కళ్యాణ గుణములు ఉన్న దోషము లేశమైనా ఉన్నదేమో అనేటటువంటి అనుమానము, శంక మనకు వస్తుందని ఆచార్యుల వారు నారాయణం గుణై సర్వైరుదీర్ణం దోషవర్జితం అన్నారు. దోషము కూడా లేనటువంటి వాడు, దోషము లేశము కూడా లేనటువంటి వాడు. దానినే జగన్నాథదాసుల వారు శమలవర్జిత అన్నారు. ఇక కామితప్రద, తన భక్తులు కోరినటువంటి దానిని ఇచ్చేటటువంటి వాడు, తన భక్తుల మనోభీష్టములను నెరవేర్చేటటువంటి వాడు కాబట్టి కామితప్రద అన్నారు. ఇక కైరవదళశ్యామ అంటే ఈ నీలోత్పల వర్ణము కలిగినటువంటి వాడు అంటే నీలమేఘశ్యాముడు అని మనం అంటున్నాం కదా, ఆ విధంగా నీలమేఘశ్యాముడు. తరువాత శ్యామ అని అంటే ఆ శ్యామ అనేటటువంటి పదానికి అర్థాన్ని చెబుతూ ఉన్నారు మనకు.
శ్యామో హృది స్థితో విష్ణు శబలో విష్ణురూపవాన్ అని చెబుతూ ఉన్నారు. ఛాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉన్నది, శ్యామాచ్చ బలం ప్రపద్యే శబలాచ్ఛామం ప్రపద్యే శ్యామో హృది స్థితో విష్ణు శబలో విశ్వరూపవాన్ అని. భక్తుల హృదయమునందున్నటువంటి భగవంతుని రూపము శ్యామ అని పిలువబడుతూ ఉన్నది. అంటే భక్తుల హృదయమునందున్నటువంటి భగవంతుడు శ్యామ అని పిలువబడుతూ ఉన్నాడు. ఇక విశ్వరూపధరుడైనటువంటి విష్ణువు శబలః అని పిలువబడుతూ ఉన్నాడు. ఇది ఛాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉన్నది. శబల అంటే నానా వర్ణములు కలిగినటువంటి వాడు అని కూడా అర్థమవుతూ ఉన్నది. ఇక శబల శరణ్య, శబలురకు శరణ్యుడు అని అర్థం చేసుకుంటే నానా వర్ణముల వారికి ఆశ్రయుడు, అంటే అందరికీ బ్రాహ్మణ మొదలైనటువంటి అన్ని వర్ణముల వారికి, అన్ని జాతుల వారికి అతనే ఆశ్రయుడై ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే అందరికీ వాడే ఆశ్రయుడు, వాడు తప్ప ఇక ఎవరూ కూడా మనకు ఆశ్రయమును ఇచ్చేటటువంటి వారు లేరు. ఇక శర్కరాక్షసఖ, శర్కరాక్షసఖ అని అంటే అర్థం ఏమిటి అంటే శర్కరాక్ష అని అంటే ఈ శర్కర అనేటటువంటి శబ్దానికి సూక్ష్మము అనేటటువంటి అర్థం ఉన్నది. అక్ష అనేటటువంటి శబ్దానికి నేత్రము అనే అర్థం ఉన్నది, లేదా చూపు అనే అర్థం ఉన్నది. అంటే జ్ఞాననేత్రములు కలవారు లేదా జ్ఞాన దృష్టి కలవారికి సఖుడు అని అర్థం. శర్కరాక్షసక అని అంటే సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వారు మునులు లేదా జ్ఞానులు, ఆ జ్ఞాన నేత్రము లేదా జ్ఞాన దృష్టి కలిగినటువంటి వారికి సఖుడు. అంటే మనకు భగవద్గీత చెబుతూ ఉన్నది, జ్ఞానీ సచ మమ ప్రియ. భగవంతునికి ఎవరయ్యా ప్రీతిపాత్రులు అని అంటే జ్ఞానులు తనకు ప్రీతిపాత్రులు అని భగవద్గీతలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. మనకు ఐతరేయోపనిషత్తు చెబుతూ ఉన్నది, శర్కరాక్షసక అని అంటే ఉదరం బ్రహ్మేతి శార్కరాక్ష్యా ఉపాసతే సూక్ష్మదృష్టియుత ఏతు మునయః శర్కరాక్ష్యకాః ఉదరేతి పరం బ్రహ్మ వాసుదేవం ఉపాసతే. అదే విషయాన్ని ఐతరేయోపనిషత్తు కూడా చెబుతూ ఉన్నది. అంటే జ్ఞానులకు ప్రియుడు, స్నేహితుడు, మిత్రుడు అనేటటువంటి విషయాన్నే ఐతరేయోపనిషత్తు చెబుతూ ఉన్నది. అంటే జ్ఞానులకు మిత్రుడు. ఎందుకంటే అదే భగవద్గీత చెబుతూ ఉన్నది, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానమునకు సమానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది ఎక్కడా లేదు, ఈ భూమి యందు లేదు. అటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు జ్ఞానులు. అటువంటి జ్ఞానులకు ఇతడు మిత్రుడు. అంటే జ్ఞానులను ఇష్టపడతాడు. ఎవరయ్యా జ్ఞానులు అని అంటే భగవద్జ్ఞానము, భగవంతుని గురించి తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే జ్ఞానులు. మధ్వాచార్యుల వారు అణుభాష్యమునందు చెప్తారు, జ్ఞానేనైవ పరం పదం. జ్ఞానము చేత మాత్రమే పరమపదము. జ్ఞానము చేత మాత్రమే పరమపదము అని అంటే భగవంతుని జ్ఞానముతో మాత్రమే, భగవంతుని జ్ఞానము పొందిన తరువాతనే ఆ జ్ఞానము చేత మాత్రమే పరమపదము, అంటే మనము కోరేటటువంటి ముక్తి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి శర్కరాక్షసక అని అంటే ఇంత అర్థం ఉంటూ ఉన్నది.
ఇక సామసన్నుత అంటే సామవేదము చేత స్తుతింపబడేటటువంటి వాడు, అంటే సామవేదములు స్తుతిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా సామవేదము యొక్క అభిమాని దేవత వాయుదేవుల వారు. సత్ అంటే వాయుదేవుల వారు, అంటే వాయుదేవుల వారి చేత నుత స్తుతింపబడేటటువంటి వారు. అనేకమైనటువంటి అర్థములు ఉంటూ ఉన్నాయి. సామసన్నుత సామవేదముల చేత స్తుతింపబడేటటువంటి వాడు, సామవేదము అభిమాని దేవత అయిన సత్ అంటే వాయుదేవుల వారి చేత, నుత అంటే స్తుతింపబడేటటువంటి వాడు అని అనేక అర్థములు ఉంటూ ఉన్నాయి. ఇక సకల గుణగణధామ, మనం మొదటే చెప్పుకున్నట్లుగా సకల గుణగణములకు ధాముడవుతూ ఉంటాడు, అంటే ఆశ్రయుడవుతూ ఉన్నాడు. వాడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు. కాంతాయ కళ్యాణ గుణైకధామ్నే, మనకు సుమధ్వ విజయం చెబుతూ ఉన్నది మొట్టమొదటి శ్లోకంలో. కాంతాయ కళ్యాణ గుణైకధామ్నే, కళ్యాణ గుణములకు ముఖ్య ఆశ్రయుడైనటువంటి వాడు, దానినే చెబుతూ ఉన్నారు సకల గుణగణధామ. అనంత కళ్యాణ గుణములనేటటువంటి గణమునకు, సమూహమునకు ధామము అంటే ఆశ్రయము, నిలయము అయినటువంటి వాడు. మొత్తానికి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు శ్రీ జగన్నాథ విఠల. దాసుల వారి అంకిత నామము జగన్నాథ విఠల. ఆ జగన్నాథ విఠలుడు ఈ మహియొಳ అవతరిసి సలహిద సకల సుజనరను. దాసుల అంకితనామమైనటువంటి ఆ జగన్నాథ విఠలుని చెబుతూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. ఆ జగన్నాథ విఠలుడు ఈ మహియొಳగే, ఈ భూమి యందు అవతరించి సలహిద సకల సుజను, సకల సుజనులనందరినీ రక్షించాడు అని ఇక్కడ మనకు పాస్టెన్స్ చెబుతూ ఉన్నారు. సలహిద రక్షించినాడు అని భూతకాలాన్ని చెబుతూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. ఎందుకయ్యానంటే వెనుకటి పద్యంలో 30వ పద్యంలో దశావతారములను చెప్పారు. మనం వ్యాఖ్యానంలో చెప్పుకున్నాము, దశావతారములను భగవంతుడు చేసి ఆ దశావతారములందు తన భక్తుల పట్ల ఎంతటి కారుణ్యాన్ని చూపించాడు, తన భక్తులను ఏ విధంగా రక్షించాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. 31వ పద్యంలో జగన్నాథ దాసుల వారు ఏమి చెబుతూ ఉన్నారు? శ్రీ మనోహర శమలవర్జిత కామితప్రద కైరవదళశ్యామ శబల శరణ్య శాశ్వత శర్కరాక్షసక సామసన్నుత సకల గుణగణధామ అయినటువంటి జగన్నాథ విఠలుడు ఈ భూమి యందు అవతరించి సకల సుజనులను రక్షించినాడు అని ఇంతవరకు భగవంతుడు తన భక్తులను రక్షించినటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ భూతకాలాన్ని చెబుతూ ఇప్పుడు ప్రజెంట్ అంటే వర్తమాన కాలంలో ఉన్నటువంటి వారికి, తరువాత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి భక్తులందరికీ భగవంతుని పట్ల ఒక నమ్మకము, ఒక విశ్వాసము, భక్తి ఏర్పడటానికి, ఇంకా భక్తి పెంపొందడానికి, అయా భగవంతుడు ఇంతటి మహిమాన్వితుడు, తన భక్తులను ఇంత కారుణ్య విశేషముతో రక్షించినాడు, కాబట్టి మీరు ఆ భగవంతుని కారుణ్య వాత్సల్యాన్ని, భగవంతుని విశేషమైనటువంటి గుణాన్ని మీరు గుర్తించి తెలుసుకొని వర్తమానమునందున్నటువంటి భక్తులు, భవిష్యత్ కాలములో వచ్చేటటువంటి భక్తులు ఈ భగవంతుని తత్వాన్ని, భక్త వాత్సల్యత్వాన్ని, భక్తులను సంరక్షించేటటువంటి తత్వాన్ని తెలుసుకొని భగవంతుని యందు భక్తి చెయ్యండి, మహాత్మ్యజ్ఞానపూర్వకంగా సుదృఢంగా సర్వతోధికంగా చెయ్యండి అని మనకు జగన్నాథ దాసుల వారు ఆ భూతకాల ప్రయోగాన్ని చెయ్యటం వలన మనకు సూచిస్తూ ఉన్నారు. ఇందులో శాశ్వత అనేటటువంటి ఒక
విశేషణాన్ని చెప్పటం మనకు తప్పిపోయింది. ఇప్పుడు శాశ్వత అని అంటే స్థిరము, అంటే నిత్యమైనటువంటిది. శాశ్వత స్థిర అని మనకు శాశ్వత స్థిర అని విష్ణు సహస్రనామంలో భగవంతుని 1000 నామములలో శాశ్వత అనేటటువంటి పేరు కూడా ఉంటూ ఉన్నది. అంటే నిత్యుడు, శాశ్వతము, అనిత్యత్వము లేనటువంటి వాడు. భగవంతుని అనంతానంత గుణములలో అది ఒక గుణము. ఇటువంటి జగన్నాథ విఠలుడు భక్తులనందరినీ తన కారుణ్య విశేషముతో, భక్త వాత్సల్యముతో రక్షించాడు, రక్షిస్తాడు, ఇక ముందు కూడా రక్షిస్తాడు. భూత భవిష్యత్ వర్తమాన అన్ని కాలములందు తన భక్తులను భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. వారిపైన ఎప్పుడూ తన కరుణను చూపిస్తూ ఉంటాడు. కరుణా వృష్టి, తన కరుణను వర్షిస్తూ ఉంటాడు అని చెబుతూ ఈ కరుణాసంధిని జగన్నాథదాసుల వారు ముగిస్తూ ఉన్నారు. మనం కూడా చాలా రోజులుగా ఒక్కొక్క పద్యాన్ని సాధ్యమైనంత విస్తారంగా యథామతి యథాశక్తి నేను మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేసినాను. ఈ కరుణాసంధిని మంగళం కావిస్తూ ముగిస్తూ ఇంతవరకు హరికథామృతసార జ్ఞాన యజ్ఞమునందు 2 సంధులు మంగళమైనాయి. మంగళాచరణ సంధి, కరుణాసంధి. ఈ వాక్కుసుమాలను, ఈ జ్ఞానయజ్ఞాన్ని భారతీపతి అయినటువంటి వాయుదేవుల అంతర్యామి అయినటువంటి ఆ జగన్నాథ విఠలుని అభిన్నుడైనటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదార విందములకు సమర్పిస్తూ మీకందరికీ, భక్తులందరికీ, వినేటటువంటి భక్తులందరికీ ఒక సూచన. మంగళాచరణ సంధి ముగించినప్పుడు, మంగళం అయినప్పుడు మీరు విన్న తరువాత మీ ఇంటిలో స్వామివారికి పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను కొట్టి సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించండి. అదేవిధంగా కరుణాసంధి మంగళమైనది ఈరోజు కూడా మీరు దీనిని విని మీ ఇంటిలో దేవునికి పూర్ణ ఫలమైన టెంకాయను కొట్టి భగవంతునికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెబుతూ రేపు 3వ సంధి అయినటువంటి వ్యాప్తి సంధి, ఇంతవరకు భగవంతుని కరుణ అనేటటువంటి విశేషమైనటువంటి గుణాన్ని వర్ణిస్తే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు. ఆ భగవంతుని వ్యాప్తిత్వము అనేటటువంటి ఇంకొక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి గుణాన్ని వ్యాప్తి సంధి యందు జగన్నాథదాసుల వారు వర్ణిస్తూ ఉన్నారు. దానిని మనము రేపు వ్యాప్తి సంధిని ప్రారంభిద్దామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.